హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం నేర్చుకుంటాం అంటే పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్ కంప్లీట్ రోడ్ మ్యాప్ అనేది చెప్తాను. ఓకేనా? మనం పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్ ఎట్లా అవ్వాలి, అంటే పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్కి ఏమైనా స్కిల్స్ నేర్చుకోవాలి. ఓకేనా? అంటే నాకు ఏమైనా స్కిల్స్ వచ్చి ఉండాలా పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్కి, ఇవన్నీ నేను కంప్లీట్గా ఈ వీడియోలో కవర్ చేస్తాను. సో మీరు ఏం చేయాలి అంటే వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా వాచ్ చేయండి. అప్పుడే మీకు పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్లో ఒక బేసిక్ ఐడియా వస్తుంది. ఓకేనా? మెయిన్గా పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్ ఎవరు అవుతారు, ఎవరు స్టార్ట్ చేయాలి పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే ఇప్పుడు బీటెక్ స్టూడెంట్స్. ఓకేనా? బీటెక్ స్టూడెంట్స్ లేదా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్. ఓకేనా? లేదా నేను ఇంకా కెరీర్ మీద ఎలాంటి డిసిజన్ తీసుకోలేదు, సో నేను కెరీర్ అనేది పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్లో తీసుకోవాలని అనుకుంటే ఈ ఈ పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్ అనేది మీకోసం. ఓకేనా? మెయిన్గా మన పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్లో ఏమేమి ఉంటాయంటే ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అండ్ డేటాబేస్. మనకి ఇవి కంపల్సరీ వచ్చి ఉండాలి. ఓకేనా? మనకి ఫ్రంట్ ఎండ్లో HTML, CSS, జావా స్క్రిప్ట్, రియాక్ట్ జేఎస్. మనకి బ్యాక్ ఎండ్లో పైథాన్, తర్వాత మనకి ఏముంటుంది అంటే డిజాంగో, తర్వాత MySQL డేటాబేస్. అవి నేర్చుకోవాలి. ఓకేనా? మనకి మెయిన్గా పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వాలంటే ఈ స్కిల్స్ అనేవి మొత్తం వచ్చి ఉండాలి. నాకు ఓన్లీ ఫ్రంట్ ఎండ్ వచ్చు, ఓన్లీ బ్యాక్ ఎండ్ వచ్చు, నాకు ఓన్లీ డేటాబేస్ ఒకటే వచ్చు అంటే ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వలేరు. ఓకేనా? సో ఇప్పుడు పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్ని సపరేట్ చేద్దాం. ఇప్పుడు ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే ఏంటి? ఫస్ట్ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ రెండు కలిపితే ఫుల్ స్టాక్. ఓకే కదా? ఇది ఫిక్స్ మీరు. తర్వాత ఫ్రంట్ ఎండ్లో మనకి HTML, CSS, జావా స్క్రిప్ట్, రియాక్ట్ జేఎస్. బ్యాక్ ఎండ్లో పైథాన్, అడ్వాన్స్ పైథాన్, డిజాంగో, ఇది బ్యాక్ ఎండ్. తర్వాత డేటాబేస్, MySQL. ఈ స్కిల్స్ వచ్చి ఉండాలి. మనం ఫస్ట్ ఫ్రంట్ ఎండ్లో HTMLలో ఏమేమి టాపిక్స్ ఉంటాయంటే HTML ఎలిమెంట్స్, HTML పేరాగ్రాఫ్, ప్రీ ట్యాగ్, డివ్ ట్యాగ్, స్పామ్ ట్యాగ్, బోల్డ్ ట్యాగ్, సబ్ ట్యాగ్, సూపర్ ట్యాగ్స్ అండ్ ఫామ్ ట్యాగ్, టేబుల్ ట్యాగ్స్, లీస్ట్ ట్యాగ్స్. ఇవన్నీ మనం HTMLలో కవర్ చేస్తాం. ఓకేనా? తర్వాత మనం CSS అనేది ఎప్పుడు నేర్చుకుంటాం? ఇప్పుడు HTML అనేది స్టార్టింగ్ వెబ్ పేజ్, అంటే చూడడానికి మన ఫామ్ క్రియేట్ చేస్తాం, లీస్ట్ క్రియేట్ చేస్తాం, టేబుల్స్ క్రియేట్ చేస్తాం. అవన్నీ మొత్తం జిగ్జాగ్ ఉంటాయి, అంటే చూడడానికి బాగుంటాయి. నాకు ఆ ఫామ్, టేబుల్స్, లీస్ట్ అనేది చూడడానికి నాకు బ్యూటిఫుల్గా ఉండాలి అంటే మనం CSS అనేది నేర్చుకుంటాం. సో CSSలో మనం కలర్స్ ఇస్తాం, బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఇస్తాం, ఎఫెక్ట్స్, మనం ఆ వెబ్ పేజ్ యొక్క రెస్పాన్సివ్ డిజైన్. మనం ఇంకా సిఎస్ఎస్లో ఇంకా ఫ్లెక్స్ బాక్స్ నేర్చుకుంటాం, పొజిషన్ ప్రాపర్టీ, డిస్ప్లే ప్రాపర్టీ. ఇంకా మనం ఇంకేం నేర్చుకుంటామంటే ఇన్లైన్ సిఎస్ఎస్, ఎక్స్టర్నల్ సిఎస్ఎస్, ఇంటర్నల్ సిఎస్ఎస్, మన స్టైలింగ్ ఎలా ఇస్తాం అవన్నీ మొత్తం నేర్చుకుంటాం సిఎస్ఎస్లో. ఓకేనా? తర్వాత జావా స్క్రిప్ట్లో మనం మనం వెబ్ పేజ్ క్రియేట్ చేసాము, స్టార్టింగ్ వెబ్ పేజ్ అనేది క్రియేట్ చేసాము. దాన్ని మనం డైనమిక్గా కన్వర్ట్ చేయాలంటే జావా స్క్రిప్ట్ అనేది వచ్చి ఉండాలి. మన జావా స్క్రిప్ట్లో మనం ఏం నేర్చుకుంటాం? జావా స్క్రిప్ట్లో వేరియబుల్స్, డాటా టైప్స్, ఫంక్షన్స్, లూప్స్ అండ్ కొన్ని మెథడ్స్ ఉంటాయి, స్ట్రింగ్ మెథడ్స్, అర్రే మెథడ్స్. అవి నేర్చుకోవాలి. సో ఇవన్నీ మనం నేర్చుకోవాలి. ఆ తర్వాత మనకి ఇంకేముంటాయి అంటే ఈవెంట్స్ ఉంటాయి, ఆన్ క్లిక్ ఈవెంట్, ఆన్ సబ్మిట్ ఈవెంట్. ఇవన్నీ నేర్చుకోవాలి జావా స్క్రిప్ట్లో. అలాగే మనం ఇంకేం నేర్చుకోవాలంటే రియాక్ట్ జేఎస్ నేర్చుకోవాలి. రియాక్ట్ జేఎస్ అంటే ఏమిటంటే జావా స్క్రిప్ట్ యొక్క లైబ్రరీ. సో జావా స్క్రిప్ట్ ఉన్న లైబ్రరీ మనకి రియాక్ట్ జేఎస్లో వాడతాం. ఓకేనా? సో మనకి జావా స్క్రిప్ట్ వస్తే రియాక్ట్ జేఎస్ కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఈ మరి రియాక్ట్ జేఎస్లో ఏమేమి వాడతామంటే
ఫంక్షనల్ కాంపోనెంట్, క్లాస్ కాంపోనెంట్స్, హుక్స్ కాన్సెప్ట్, ఆన్ క్లిక్, ఆన్ సబ్మిట్, ఓకేనా? ఇవన్నీ మనం వాడతాం. లైక్ డామ్ మానిపులేషన్. ఇంకా మనం రియాక్ట్లో ఏం వాడతామంటే, మనం రియాక్ట్లో ఇంకా HTML, CSS ఇవన్నీ మనం రియాక్ట్ అప్లికేషన్లో వాడతాం. అన్నీ ఒకే దాంట్లో వాడతాం, ఒకే అప్లికేషన్లో. మనకి రియాక్ట్ అప్లికేషన్స్తోని మనం మల్టిపుల్ అప్లికేషన్స్ అనేది క్రియేట్ చేయవచ్చు. లైక్ బ్యాంకింగ్ అప్లికేషన్స్, ఇలాంటి అప్లికేషన్స్ లైక్ షాపింగ్ అప్లికేషన్, అమెజాన్ వెబ్సైట్స్, ఓకేనా? మల్టిపుల్ వెబ్సైట్ అనేది మనం క్రియేట్ చేయవచ్చు, లేదంటే మల్టిపుల్ అప్లికేషన్స్ అనేది క్రియేట్ చేయవచ్చు బేస్డ్ ఆన్ రియాక్ట్ జేఎస్. ఇది మనకి ఫ్రంట్ ఎండ్. బ్యాక్ ఎండ్ ఏంటిది? పైథాన్. సో మన పైథాన్లో ఏం టాపిక్స్ కవర్ చేయాలి? పైథాన్లో డేటా టైప్స్, వేరియబుల్స్, లూప్స్, హూప్స్ కాన్సెప్ట్, ఆ తర్వాత ఇంకా ట్రై, క్యాచ్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, ఇవన్నీ మనం కవర్ చేయాలి పైథాన్లో, కంపల్సరీ కవర్ చేయాలి. తర్వాత డిఎస్ఏ కూడా వచ్చి ఉండాలి పైథాన్లో, ఓకేనా? ఇవన్నీ మనం నేర్చుకోవాలి పైథాన్లో. తర్వాత మనం ఇంకేం నేర్చుకుంటామంటే డీ జాంగో అంటే ఫ్రేమ్ వర్క్స్. పైథాన్ ఒక ఫ్రేమ్ వర్క్స్, ఓకేనా? మన డీ జాంగోలో ఏం చేస్తామంటే జస్ట్ మనం అప్లికేషన్ అనేది ఫాస్ట్గా బిల్డ్ చేయడానికి డీ జాంగోని యూజ్ చేస్తాం. అదొక పైథాన్ లైబ్రరీ ఫ్రేమ్ వర్క్ కాబట్టి. సో మన డీ జాంగో కూడా వచ్చి ఉండాలి, కంపల్సరీ నేర్చుకోవాలి డీ జాంగో. ఇక చాలా ఉంటాయి పైథాన్లో. ఫ్లాస్క్ ఉంటుంది, అవి కూడా నేర్చుకోవాలి. సో మనకి ప్రస్తుతానికి అయితే పైథాన్ డీ జాంగో సరిపోద్ది ప్రస్తుతానికి అయితే. తర్వాత మనకి డేటాబేస్లో MySQL నేర్చుకోవాలి. MySQLలో మనం ఏం నేర్చుకుంటాం? MySQLలో డేటాబేసెస్ ఆపరేషన్స్. అంటే సపోజ్ నేను ఒక డేటా అనేది సబ్మిట్ చేశాను. ఇప్పుడు నేను ఒక వెబ్ పేజ్లో డేటా సబ్మిట్ చేస్తే ఆ డేటా మొత్తం డేటాబేస్లో స్టోర్ అవుతుంది. ఎట్లా అంటే MySQL డేటాబేస్లో స్టోర్ అవుతుంది. ఆ డేటా అనేది మనకి రిట్రీవ్ చేసుకోవచ్చు. మనం అంటే ఆ డేటా చెక్ చేసుకోవచ్చు, ఎంతమంది ఆర్డర్ చేశారు. సపోజ్ అమెజాన్ షాపింగ్ వెబ్సైట్ ఉందనుకోండి, దాంట్లో ఎంతమంది ఆర్డర్ చేశారు అనేది ఆ లిస్ట్ మొత్తం MySQLలో డేటాబేస్లో ఉంటుంది. సో దాంట్లో మనం చెక్ చేసుకుంటాం, అంటే ఎవరెవరు అప్లై చేశారో అని. సో డేటాబేస్ అందుకు, ఓకేనా? ఇంకా మనం ఏం వాడతామంటే ఈ MySQLలో క్రడా ప్రాసెస్ యూజ్ చేస్తాం. అంటే టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి, టేబుల్ ఎలా డిలీట్ చేయాలి, టేబుల్లో రో ఎలా డిలీట్ చేయాలి, టేబుల్ ఎలా డ్రాప్ చేయాలి, టేబుల్లో జాయింట్స్ ఎలా క్రియేట్ చేయాలి, మర్జ్ ఎలా చేయాలి, ఆ తర్వాత ఇంకా చాలా ఉంటాయి కాన్సెప్ట్స్. ఇవన్నీ మనం కవర్ చేయాలి MySQLలో, ఓకేనా? కంపల్సరీ మనం నేర్చుకోవాల్సిందే. మళ్ళీ డిప్లాయ్మెంట్ కంపల్సరీ ఉండాలి డిప్లాయ్మెంట్ చేయడానికి. డిప్లాయ్మెంట్ ఏంటిది? ఇప్పుడు మనం కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్ అనేది అది మనం సర్వర్లో అప్లోడ్ చేస్తాం. లైక్ అమెజాన్ AWS సర్వర్. ఆ సర్వర్లో మనం ఏం చేస్తామంటే మనం రాసిన అప్లికేషన్ అనేది సర్వర్లో పెడితే ఆ సర్వర్లో మన అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది లైవ్గా. అంటే చాలామంది అది చూడొచ్చు అప్లికేషన్ AWS సర్వర్తోని. సో మనకి ఆ డిప్లాయ్మెంట్ కూడా రావాలి. అలాగే మనకి గిట్ అండ్ గిట్ హబ్ కూడా రావాలి. అవి రెండు వస్తేనే మనం ప్రాజెక్ట్ అనేది ఎలా క్రియేట్ అంటే ఆ ప్రాజెక్ట్ అనేది అలాగే రిట్రీవ్ చేసుకొని మనం ప్రాజెక్ట్ అనేది అప్లికేషన్ బిల్డ్ చేస్తాం. సో మనకి గిట్ అండ్ గిట్ హబ్ కూడా వచ్చి ఉండాలి. మెయిన్గా మనకి గిట్టు రావాలంటే దాంట్లో టాపిక్స్ ఏమేమి ఉంటాయంటే, మనకి రిపాజిటరీ క్రియేట్ చేయాలి, పుల్ రిక్వెస్ట్, పుష్ పుల్ రిక్వెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత కొన్ని కామెంట్స్ ఉంటాయి, మర్జ్ కామెంట్స్ ఉంటాయి, కొన్ని ఉంటాయి. సో ఇవన్నీ మనం నేర్చుకోవాలి గిట్ అండ్ గిట్ హబ్లో. ఆ తర్వాత మనం వీటితోనే మనం అప్లికేషన్ అనేది బిల్డ్ చేస్తాం. సో ఇది మనకి గిట్ అండ్ గిట్ హబ్ వచ్చి ఉండాలి. డిప్లాయ్మెంట్స్ లైక్ AWS సర్వర్, ఓకేనా? డాకర్ కూడా అదొక సర్వరు, అది వచ్చినా పర్లేదు. సో ఏదో ఒకటి వస్తే సరిపోద్ది, లైక్ AWS సర్వర్ ఒకటి సరిపోద్ది. ఇవన్నీ నేర్చుకోవాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం వన్నితోని ఒక ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. ఒక ప్రాజెక్ట్ అనేది బిల్డ్ చేస్తే బెటర్ ఆప్షన్, మనకి ఈజీగా ప్లేస్ అవుతాం. సో మనకి ఈజీగా ప్లేస్ అవ్వాలంటే ప్రాజెక్ట్ క్రియేట్ చేయండి. లైక్ కామర్స్ వెబ్సైట్ ఒక క్రియేట్ చేయండి, లేదంటే ఒక షాపింగ్ అప్లికేషన్ క్రియేట్ చేయండి. బేస్డ్ ఆన్ దిస్ టూల్స్, ఈ స్కిల్స్తోని ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసి అది రెజ్యూమ్లో పెట్టండి. రెజ్యూమ్లో పెట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి ఇంటర్వ్యూస్కి. నీ ప్రాజెక్ట్ అనేది ఇలా చేశాను, ఇలా క్రియేట్ చేశాను, ఇలా డేటా సెండ్ చేశాను, ఇలా డేటా రిట్రీవ్ చేశాను, ఈ డేటా అనేది డేటాబేస్లో స్టోర్ అవుతుంది. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయండి.
ప్రాజెక్ట్లో. అప్పుడు ఇంటర్వ్యూయర్ అనేది వాళ్ళు చాలా అంటే వీళ్ళకి స్కిల్స్ ఉన్నాయని, సో వాళ్ళకి జాబ్ ఇచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. హై ఛాన్సెస్ ఉంటుంది, మీకు జాబ్ వచ్చే ఛాన్స్ అనేది హై ఉంటుంది. సో ఇట్లా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకేనా. తర్వాత మెయిన్ థింగ్ ఏంటిదంటే ఏటీఎస్ స్కోర్ అనేది కంపల్సరీగా హై ఉండాలి. అంటే లైక్ 80 to 90% హై స్కోర్ ఉండాలి. ఏటీఎస్ స్కోరు రెజ్యూమ్ క్రియేట్ చేసేటప్పుడు ఏటీఎస్ స్కోర్ అనేది 80 to 90% ఉంటేనే మనకి జాబ్ అనేది షార్ట్ లిస్ట్ అవుతుంది, మన రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవుతుంది. సో మనం ఇంటర్వ్యూ కూడా క్రాక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో రెజ్యూమ్ అనేది మంచిగా క్రియేట్ చేయండి, ప్రాజెక్ట్స్ మంచిగా పెట్టండి. ఓకేనా. సెల్ఫ్ ఇంట్రొడక్షన్స్ లైక్ డిస్క్రిప్షన్ మంచిగా ఇవ్వండి. తర్వాత స్కిల్ సెట్స్ ఇవ్వండి. తర్వాత మీకు ఏం స్కిల్స్ వచ్చు, మీరు ఏం ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేశారు, ఆ ప్రాజెక్ట్ ఎలాంటి స్కిల్స్ ఇంప్లిమెంట్ చేశారు దాంట్లో, అవన్నీ రెజ్యూమ్లో పెట్టేయండి. తర్వాత సర్టిఫికేషన్స్ పెట్టేయండి. అలా రెజ్యూమ్లో ఒక మంచి రెజ్యూమ్ అనేది క్రియేట్ చేసుకోండి. అప్పుడు మనకి జాబ్స్ అనేవి ఈజీగా క్రాక్ చేయవచ్చు. సో ఈ పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్లో ఎవరెవరు నేర్చుకోవాలి అంటే మెయిన్గా బీటెక్ స్టూడెంట్స్ ఉన్న వాళ్ళు నేర్చుకోవచ్చు, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు నేర్చుకోవచ్చు, ఇంకా ఇంకా నేను కెరీర్ ఇంకా స్టార్ట్ చేయలేదు, స్టార్ట్ చేద్దాం అన్న వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. ఓకేనా. పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్ అనేది నేర్చుకోవాలంటే మెయిన్గా స్కిల్స్ అనేవి కంపల్సరీ వచ్చి ఉండాలి. ఓకేనా. సో ఇంకా చాలామంది అంటారు ఇప్పుడు ఇంకా ఇన్ని ఈ స్కిల్స్ అని నేర్చుకోవాలంటే చాలా టైం పడుతుంది అని. సో చాలా టైం పడుతుంది, ఎందుకంటే మనకి టైం ఇవ్వండి, మీకు ఎలాంటి స్కిల్స్ రావు కదా. సో మీకు కొంచెం టైం ఇస్తేనే ఏదైనా నేర్చుకుంటారు, ఏదైనా ఇంప్లిమెంట్ చేస్తారు, మీ ఫ్యూచర్ కూడా బాగుంటుంది. సో నా మెయిన్ సజెషన్ ఏమిటంటే మీరు అంటే 1 వీక్లో HTML కంప్లీట్ చేయండి, 1 వీక్లో CSS కంప్లీట్ చేయండి. అట్లా టైం పెట్టుకోండి. ఆ టైం లోపల అన్ని స్కిల్స్ అనేవి కంప్లీట్ చేసుకోండి. ఆ తర్వాత మీరు ఒక ప్రాజెక్ట్ అనేది బిల్డ్ చేయండి. ఆ ప్రాజెక్ట్ చేసిన దాన్ని రెజ్యూమ్లో పెట్టండి. ఆ తర్వాత మీరు ఈజీగా క్రాక్ చేస్తారు. ఓకేనా. అవసరమైతే నేను అది కోర్స్ అనేది నా ఛానల్లో కూడా ఉంది, కావాలంటే నా ఛానల్లో వెళ్ళి కోర్స్ నేర్చుకోండి. ఓకేనా. నేను చాలా సింపుల్గా చెప్పాను. ఓకేనా. నేను అంటే ఏం చేశానంటే ఆ కోర్సులో మొత్తం డెప్త్ కాకుండా మనకి ఇంపార్టెంట్గా ఏమున్నాయి అంటే HTML ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమున్నాయి, CSS అనేది ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమున్నాయి, పైథాన్లో ఇంపార్టెంట్ ఏమున్నాయి, అవన్నీ నేను సింపుల్ మేనర్లో చెప్పాను సిమా. సో మీరందరూ కావాలనుకుంటే ఆ వీడియోస్ కూడా వాచ్ చేయండి, మీరు ఈజీగా పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్ అనేది ఈజీగా అవ్వచ్చు. చాలామంది ఇంకో ఏంటిదంటే చాలామంది ఏమనుకుంటారు అంటే కోడింగ్ స్టార్ట్ చేయాలనుకుంటే నాకు కొంచెం కోడింగ్ అని వచ్చు కానీ కోడింగ్ చేయలేకపోతున్నాను, నాకు పైథాన్ వస్తుంది కానీ కోడింగ్ అనేది కొంచెం డిఫికల్ట్గా నేర్చుకోవడం ఇబ్బందిగా ఉంది అన్న వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ బేసిక్స్ అనేది స్ట్రాంగ్గా ఉండండి. ఎలా స్ట్రాంగ్గా ఉంటారు? ఆల్రెడీ మన ఛానల్లో అన్ని వీడియోస్ కవర్ చేశాను పైథాన్ మీద, ప్రతి ఒక్కరు చూడండి. చూస్తే మీకే ఆటోమేటిక్గా ఒక గ్రిప్ అనేది వస్తుంది. ఆ తర్వాత మీరే చెప్తారు కోడింగ్ ఇలా చేస్తే బెటర్, అలా చేస్తే బెటరు, లాజిక్ అనేది ఇంప్లిమెంట్ కొంచెం ఇలా కాకుండా ఇంకో రకంగా కూడా చేయవచ్చు లాజిక్. సో అని మీరు ఈజీగా చెప్తారు అవన్నీ. సో మీరు ఏంటిదంటే మీకు ఎక్కడైనా స్టక్ అవుతున్నారంటే మీరు ఆ టాపిక్ అనేది అంటే కరెక్ట్గా క్లాస్ అనేది వినలేదు, అందుకే మీకు అది డౌట్ వస్తుంది. సో మీ క్లాస్ మంచిగా అయిన తర్వాత మీకు ఈజీగా అర్థమవుతుంది, ఈజీగా కోడ్ అనేది రాస్తారు. ఓకేనా. లాస్ట్ ఇప్పుడు ఫైనల్ సజెషన్ ఏంటిదంటే పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్ కావాలంటే సమ్మరీ ఏంటిది? ఫస్ట్ మనం ఏం నేర్చుకోవాలి? HTML, CSS, JavaScript, React.js ఇవి. తర్వాత బ్యాక్ ఎండ్ జావా, పైథాన్, డిజాంగో, ఫ్లాస్క్ కుదిరితే, లేదంటే పైథాన్ డిజాంగో. ఓకేనా. ఆ తర్వాత బ్యాక్ ఎండ్ MySQL ఒకటి. ఓకేనా. ఆ తర్వాత డిప్లాయ్మెంట్కి AWS సర్వర్ ఒకటి, లేదంటే డాకర్ బేసిక్స్ నేర్చుకోండి. ఇంకా మనకి ఇంకేం నేర్చుకోవాలి? ఇంకా గిట్ హబ్ కూడా నేర్చుకోవాలి. గిట్ ఒకటి, గిట్ హబ్ ఒకటి.
ఇవి నేర్చుకుంటే మనకి పైథాన్ ఫుల్ స్టాక్ అనేది కోర్స్ అనేది కంప్లీట్ అయిపోద్ది. ఓకేనా? మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి, దాని మీద నెక్స్ట్ వీడియో చేస్తాను. ఓకేనా?